ఈరోజు మన న్యూస్ ఐటమ్ మన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వచ్చాను. ఆయన మీద అవినీతి ఆరోపణలైనటువంటి 1750 కోట్లు అవినీతికి పాల్పడ్డాడని అమెరికాలో ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి కోర్టులో కేసు నడుస్తా ఉంటే ఇప్పటికీ స్పందన ఇవ్వకపోగా తన సాక్షి మీడియాలో కథలుగా రాసిస్తూ చంద్రబాబు నాయుడు ₹6.99 కొన్నాడు, నేను ₹2.49 కొన్నాను, తప్పు ఎలా అవుతుంది, నాకు సెకీ చెప్పింది, అందుకని సాక్షిలో రాసుకుంటా ఉన్నాను. సెకీ ఏమని చెప్పింది? సెకీ ఏమన్నా జనరేట్ చేస్తుందా? ఇక్కడ జరిగింది ఆదాని వాళ్ళు నీకు 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినారంటే సెకీ చెప్పిందా తీసుకోమని? సెకీ ఏం చెప్పింది? మీ ఇద్దరి మధ్య మీడియేటర్గా ఉంటానని చెప్పింది. దాన్ని మీరు చెప్పినట్లే ఒక అబద్ధానికి రెక్కలు గట్టి గత 4 రోజులుగా పాడిందే పాడరా జగనన్న అన్నట్లు ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నావు. వాస్తవంగా చంద్రబాబు హయాంలో గరిష్ట ధర యూనిట్ ₹6.99 కొన్నారు ఆయన. అప్పుడు బయట మార్కెట్ రేటు ₹8.99, అంటే తక్కువకే కొన్నాడు. బహిరంగ మార్కెట్ రేటు కన్నా తక్కువ నెగోషియేషన్ చేసుకొని కొనుక్కున్నాడు. అదే మనం చేసిన ఘనకార్యం ఏంటంటే లంచము 1750 కోట్లు తినింది కాకుండా ₹2.49 కొన్నావు. ఇప్పుడు బహిరంగ మార్కెట్ విలువ కేవలము ₹1.49. వాస్తవంగా దీని పూర్వాపరాలు మనం పరిశీలించినట్లయితే వాళ్ళు ₹1.49 కూడా ఎవరూ రావడం లేదని ఈ మొత్తం స్కెచ్ చేసుకొని వచ్చి నీకు ఈ 1750 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇది పెట్టి నాకు సెకీ చెప్పింది, సాక్షి చెప్పింది, నేను చేసినాను అంటాండావు. ఇక్కడ మీ స్వయాన చెల్లెలు ఏం చెప్తాను చూడు, ఇన్సల్ట్ టు మై ఫ్యామిలీ, స్టేట్ అండ్ కంట్రీ అంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడమే మా ఫ్యామిలీకి ఇన్సల్ట్, వైఎస్ ఫ్యామిలీకి అని చెప్తోంది మీ చెల్లె. మీ చెల్లె నిన్న ప్రెస్ మీట్లో 1750 కోట్లు తీసుకున్న మాట వాస్తవమే, నాకైతే ₹1 కూడా ఇవ్వలేదు మా అన్న అని చెప్పింది. కానీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ఆదాని వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేసినారు, ఏమని? మాకు సంబంధం లేదు, ఇది బోగస్ అన్నాడు. మరి నువ్వెందుకు ప్రెస్ రిలీజ్ చేయడం లేదు? ఇక్కడ చూడు. ఇంకోటి ఏమంటే మీ గవర్నమెంటులో మంత్రిగా పనిచేసినటువంటి మీ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారు చూడండి. జగన్ హయాంలో నిర్ణయాలన్నీ సీఎంఓలోనే, ఏ నిర్ణయం తీసుకున్నా సీఎంఓలోనే జరిగింది, నాకు సంబంధం లేదు, మంత్రులతో చర్చించేవారే కాదు, సెకీ ఒప్పందం విషయంలోనూ అదే జరిగింది. ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మంత్రులతో మంత్రివర్గ సమావేశం చేయాలి కదా, అందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ చర్చించిన తర్వాత కదా డెసిషన్ తీసుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అప్పుడు మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఏ విధంగా అయితే కేసుల్లో ఇరికించావో అలాంటి ప్రయత్నమే ఇక్కడ జరిగింది. మంత్రులతో చర్చించేవారు కాదు, సెకీ ఒప్పందం విషయంలోనూ అదే జరిగింది. విద్యుత్ శాఖ మాజీ మంత్రి మీ అంకులు చూడండి, ఇది చూడండి, లేటెస్ట్ న్యూస్ ఇది. మొత్తం భారము 1,61,920 కోట్లు. సెకీకి చెల్లించే మార్జిన్ను కూడా కలుపుకొని సౌర విద్యుత్ కొనుగోలుకు యూనిట్కి ₹2.49 ధరతో ఏపీ ఒప్పందం చేసుకుంది. రాజస్థాన్లో ఉత్పత్తి చేసే సౌర విద్యుత్ను రాష్ట్రానికి సరఫరా చేయడానికి అదనంగా ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉండవని జగన్ పలుమార్లు చెప్పారు. మీ సాక్షి పేపర్ కూడా 4 రోజులుగా కోడై కూస్తా ఉంది. కానీ ఆ తర్వాత యూనిట్కి ₹1.70 దాకా ఛార్జీలు ఉంటాయని సెకీ స్పష్టం చేసింది. ఈ మాట నువ్వు ఎందుకు చెప్పడం లేదు? ఈ జీవో ఎక్కడ దాచిపెడుతున్నారు? అంటే యూనిట్ ధర ₹4.19 అవుతుంది. ఈ లెక్కన 25 ఏళ్లకు 7,000 మెగావాట్ల ఒప్పందం విలువ దాదాపుగా 95,429 కోట్లు. దీనికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు 66,500 కోట్లు. అదనము ఈ మొత్తం కలిపితే 1,61,925 కోట్లు. ఈ భారం అంతా ప్రజలపైనే. నువ్వు చెప్తా ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఏంది? చంద్రబాబు నాయుడు ₹6.99 కొంటే నేను ₹2.49 అంటున్నావు. కానీ ఈరోజు బయట మార్కెట్ వేళ ₹1.49. నువ్వెంత కొంటా ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు? మనం కొంటా ఉండేది ఎంత? 2 కలిపితే ఎంత వస్తుంది? ₹4.19 వస్తుంది. ₹3 ఎక్కువ పెట్టి కొంటా, సాక్షి పేపర్ని చేతిలో పెట్టుకొని చెప్పిందే చెబుతా జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా ఈ జియోకు సంబంధించినటువంటి డేటా బయటకు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకు ఒక యూనిట్ కొనాలని నిర్ణయించుకున్నాడో తెలుస్తుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం.